అదే సంతోషం అనుకున్నాం. ఎందుకంటే ₹1 తీసుకోకుండా ఇల్లు ఇచ్చారని చెప్పి మేము సంతోషంగా ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని ఉండాలంటే ఎటువంటి ఉపాధి లేదు, వసతులు లేవు, మేము ఎడ్యుకేషన్ సంబంధించింది లేదు. ఇవన్నీ కూడా ఈరోజు ఇవన్నీ కావాలంటే కానీ మేము అక్కడ నుంచి మేము దాదాపు మాకు ముషిరాబాద్ నుంచి అండి అందరికి ఇచ్చింది. ఇక్కడ ముషిరాబాద్, మల్కాజ్గిరి ఒక 4-5 నియోజకవర్గాల నుంచి వచ్చారు. 30 నియోజకవర్గాలు అక్కడ 30 కిలోమీటర్ నుంచి ఇక్కడికి రావాలి. 30 కిలోమీటర్లు అక్కడ నుంచి ఇక్కడికి రావాలి మేము. ఎందుకంటే అక్కడ ఉపాధి మాకు అక్కడ ఉంది, అక్కడ కిరాయికి ఉంటున్నాం మేము. అందరం కూడా అక్కడ ఆల్రెడీ మా పిల్లలు ఎడ్యుకేషన్ అక్కడ ఉంది. మేము బతుకు తెరుగు ఉన్నా అక్కడ నుంచి వదులుకొని ఇక్కడ రావాలంటే సొంత ఇల్లు రావాలని మినిమం నీడ్స్ లేని పరిస్థితుంది. కొన్ని వచ్చాయి. ఇప్పుడు అది కూడా మేము ఒక 7 నెలల నుంచి కంటిన్యూ కొట్లాడుతుంటే, 14 నుంచి కొట్లాడితే 6 నెలల నుంచి కొద్ది వాటర్ వచ్చింది, కరెంట్ వచ్చింది, కొంత లిఫ్ట్ వచ్చింది. కానీ లిఫ్ట్లో కూడా పూర్తిగా లేని పరిస్థితి. బ్యాటరీ బ్యాకప్ లేదు, జనరేటర్ లేవు. ఇవన్నీ ఎస్టీపీ వర్క్ ఇంకా స్టార్టింగ్ కాలేదు. రేపు పొద్దున మాకు జనాలందరికీ వచ్చి ఇక్కడ మొత్తం 4500 మంది లబ్ధారండి. మొత్తం 4500 అంటే దాదాపు కనీసం 15,000 నుంచి 25,000 మంది జనాలు వస్తారు. వాళ్ళందరూ కనుక వస్తే వాళ్ళందరికీ మంచి పరిస్థితి ఏంటి, వాళ్ళందరూ డ్రైనేజ్ పరిస్థితి ఏంటి, ఎలక్ట్రిసిటీ కానీ ఉన్న ఇప్పుడు దాదాపు ప్రతి బ్లాక్లో కూడా 10 నుంచి 20 మంది దాకా ఆక్యుపై చేసుకున్నారు. మ్యాక్సిమం అందరూ కూడా ఆక్యుపై చేసుకున్నారు. అందరికి కరెంట్ మీటర్లు ఇచ్చారు. అందరికీ మేము కనీసం నిధులు ఏమంటున్నారనే ఉద్దేశంతో మున్సిపాలిటీలోకి విలీనమయ్యే పరిస్థితి కూడా చేసాం. దానికి సంబంధించి ట్యాక్స్ కడుతున్నాం. అలా నిన్ననే మాకు ఒక 100 మంది దాకా ట్యాక్స్ కట్టమని చెప్పి వచ్చారు. 100 మంది ట్యాక్స్ కట్టారు కూడా. ఎందుకోసం అంటే ఇక్కడ కనీసం ఇట్లానే మాకు ఊడ్చేటోళ్ళు ఇస్తారేమో, లేకపోతే మాకు చెత్తను తీసుకెళ్ళే వాళ్ళు వస్తారేమో, ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మరి మాకు నీళ్లు సబ్సిడీకి ఇస్తారేమో అనే ఉద్దేశంతో ఆ ట్యాక్స్ కూడా మాకు 1600 1700 వేశారండి. అది కట్టమే సిద్ధమయ్యాం. కట్టాం కూడా నిన్న.